MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీరు మెచ్చే వంటలతో పాటు సమ్మర్ స్పెషల్ వెరైటీస్ ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి మన రెసిపీస్ అన్ని చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరైనా రెసిపీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో వనజ గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచే. ఓకే, సో సొరకాయ అంటే వాటర్ వెజిటబుల్ కదా, మనం సమ్మర్ లో సొరకాయ కూడా కొంచెం ఎక్కువ తింటూ ఉంటారు కదా. అవునండి. సో సొరకాయతో పులుసు కూర తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, చాలా బాగా వస్తుంది. అంటే ఒక కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వచ్చేద్దామండి. అవునా? సో నువ్వుల ఫ్లేవర్ లో. అదే, ఎందుకంటే సొరకాయ మామూలుగా పులుసు అంటే మనం రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాం కదా. కొంచెం ఇలా నువ్వులతో కానీ ఏదైనా కొంచెం ఘాటుగా ఉండేది ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే అండి. మరి సొరకాయ పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, బెల్లం తురుము కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా నూనె వేసుకొని ముందుగా మనం పోపు పెట్టేసుకున్నామండి. ఓకే, అంటే డైరెక్ట్ ఇందులో చేసేసుకోవటమే కదా. అవునండి. జస్ట్ ఫస్ట్ పోపు స్టార్ట్ చేసేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇక్కడ జీలకర్ర ఆవాలు ఈ 2 మాత్రమే వాడుతున్నాం. ఓకే, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం సొరకాయ ముక్కలు, మూత పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ సొరకాయ ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రాత్రి పడుకునే ముందు బాదం పలుకుల్ని కొద్దిగా నీళ్ళలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత వీటిని మెత్తగా పేస్ట్ లాగా రూపేసుకోవాలి. ఆ తర్వాత ఆ పేస్ట్లో 1 అర టీ స్పూన్ తేనె కలిపి దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, MTR మసాలా వారి కారం, కొద్దిగా పసుపు, సో మనకి ఇప్పుడు ఇది మరీ ఎక్కువ లూజ్ గా కాకుండా మరీ దగ్గరకు కాకుండా మీడియం గా అన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు చింతపండు గుజ్జు అండి. ఓకే, కొద్దిగా వాటర్ వేస్తుంది. చిక్కబడ్డానికి అలాగే కొంచెం టేస్ట్ గా రావడానికి నువ్వుల పొడి వాడుతున్నాం. సో అది కాకుండా పల్లీల పొడి వాడుకోవచ్చు మనం, లేదా కొంచెం థిక్నింగ్ కోసం బియ్య పిండి కానీ లేదా శనగపిండి కానీ. సో మనం రెగ్యులర్ గా పులుసుల్లో వాడుకునేలాగా అవి రెండైనా వాడుకోవచ్చు. చూద్దామా రాజు గారు? ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో బెల్లం, ఓకే, సో కొద్దిగా జీలకర్ర పొడి. మనకి పులుసులకి సొరకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్. ఎందుకంటే చక్కగా చింతపండు గుజ్జులో బాగా ఉడికి ముక్క కూడా బాగా టేస్టీగా అయ్యి తర్వాత గుమ్మడి గుమ్మడి బాగుంటాయి. అవును.
సేపులో నువ్వుల పొడి అండి. అండ్ మునక్కాడ కూడా ఒకటి Yes. చాలా టేస్టీగా ఉంటుంది. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే, పులుసు కూర రెడీ. ఓకే అండి, మరి సొరకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం తురుము, జీలకర్ర పొడి, నువ్వుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పులుసు కూర రెడీ. సొరకాయ పులుసు కూర తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. చాలా బాగుంది. అంటే ముఖ్యంగా ఆ నువ్వుల టేస్ట్ అనేది బాగా తెలుస్తోంది. గ్రేవీ కూడా చక్కగా చాలా చిక్కగా, ఆ చింతపండు పులుపు సరిగ్గా సరిపోయింది. అండ్ మనం ఇక్కడ ఇందాక అనుకున్నట్టు చక్కగా మామిడికాయతో చేసుకున్నా కూడా, అంటే ఇలా నువ్వుల పొడి కానీ ఏదైనా యాడ్ చేసుకుంటే అది కూడా చాలా ఆ టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్ అనేది పులుపు బాగుంటుంది. అనేది కొంచెం మారుతుంది, అంటే మామిడి పులుపు అది కొద్దిగా తగ్గి, అంటే మనకు కొద్దిగా స్వీట్ మిక్స్డ్ మామిడి పళ్ళు కూడా, మామిడికాయలు కూడా ఉంటాయి కదా రాజు గారు, అట్లాంటివి అయినా కూడా బాగుంటాయి. బాగుంటాయి. కానీ బాగుంది ఇది. ఇలా మీరు ఇందాక చెప్పినట్టు పల్లి పొడి కానీ లేకపోతే ఇలా నువ్వుల పొడి కానీ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి సేమ్ కర్రీలో టేస్ట్ అనేవి డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్ గా చేస్తే కూడా బాగుంటుంది. ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి పులుసు కూర, చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తేనె, నిమ్మరసం ఇంకా కొద్దిగా గ్లిసరిన్ కలుపుకుని దీన్ని రోజుకి 1 స్పూన్ చొప్పున 3 రోజుల పాటు తీసుకుంటూ ఉన్నట్లయితే తరచూ వచ్చే దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సొరకాయ పులుసు కూర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ షర్బత్ చూడబోతున్నామండి. అదేంటంటే వట్టి వేళ్ల షర్బత్. మరి షర్బత్ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు వట్టి వేళ్లతో షర్బత్ సమ్మర్ స్పెషల్. అంటే షర్బత్ అనేది మనం సమ్మర్ లో కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అందరూ, కాకపోతే నిమ్మకాయతో ఇంకేమైనా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో. సో ఈ వట్టి వేళ్లతో షర్బత్ ఎలా ఉంటుంది? అంటే బేసిక్ ఏంటంటే ఇది చాలా చలవ అండి వట్టి వేళ్ళు అనేది. ఇలా మనం సమ్మర్ లో అప్పుడప్పుడు చేసుకున్నట్టు ఎండలు కొంచెం బాగానే ఉంటాయి కదా, సో బయట తిరిగేసి వచ్చినా లేకపోతే కొంచెం వెళ్లే ముందు మనతో పాటు తీసుకెళ్ళినా చాలా బాగుంటుంది. సో చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఇది చాలా ఈజీగా చేసుకునే షర్బత్. ఓకే అండి, మరి వట్టి వేళ్ల షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వట్టి వేళ్ల షర్బత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వట్టి వేళ్లు 60 గ్రాములు, పంచదార 1/2 కిలో, నిమ్మప్పు 1 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. రాజు గారు, కుక్కర్ ఎందుకు పెట్టారు షర్బత్ కి? ఇక్కడ మనం వట్టి వేళ్లు ఉడికిచ్చేసి దాని స్టాక్ తీసుకుంటాం. ఓహో, అంటే కంపల్సరీ కుక్కర్ లో ఉడికించుకోవాలి, లేకపోతే మామూలుగా ఇట్లా గిన్నెలో పెట్టేసుకోవచ్చా? మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే వట్టి వేళ్ళని బాగా నీట్ గా క్లీన్ గా కడిగేసి మనం ముక్కలుగా కట్ చేసి సో ఇప్పుడు దీంట్లో వేసి ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఈ వేళ్ళు అనేవి మనకి చాలా హార్డ్ గా ఉన్నాయి కదా? అవునండి. అంటే ఎంత సేపు మనకి ఇది ఉడికించాలి ఇలాగా?
ఒక 3 విజిల్స్ సరిపోతుంది. సో లేదు అంటే మనం ఒక పూట ముందుగా అంటే నైట్ లో నానబెట్టేసుకుని పొద్దున కొద్దిసేపు మామూలుగా మీరు ఇదే ఇందాక అన్నట్టుగా డైరెక్ట్ గా బాయిల్ చేసేసుకుని అలా కూడా తీసేసుకోవచ్చు. సో ఎక్కువసేపు నానబెట్టుకుంటే తక్కువసేపు ఉడికించుకోవచ్చు. లేదు అంటే ఇలా కుక్కర్ లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు మరి ఇది వచ్చేదాకా మనకి నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా? పాకం పెట్టేసుకోవచ్చు. సో పంచదార అంటే ఎలా మామూలుగా తీగ పాకం రావాలా లేకపోతే ముదురు పాకమా? ముదురు పాకం కాకుండా కొంచెం దానికంటే కొంచెం ముందు స్టేజ్ లోనే తీసేసుకోవాలి. ఓకే సరే రాజు గారు, మరి ఇవి రెండు అయ్యేలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాల పగుళ్లతో బాధపడేవారు ముందుగా పాదాలని బాగా శుభ్రం చేసి ఆ తర్వాత పెరుగులో కొద్దిగా వెనిగర్ కలిపి దీన్ని పాదాలకు పట్టించి కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే పగుళ్ళు తగ్గుతాయి, వాటి వల్ల వచ్చే మంట నొప్పి కూడా తగ్గుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు, ఇక్కడ పాకం వచ్చేసింది అండ్ మనం ఇది విజిల్స్ కూడా ఆఫ్ చేసేసుకున్నాం కదా. అండ్ ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది రాజు గారు, మొత్తం అంటే ఆ ప్రెషర్ వస్తుంది కదా, దాంతో పాటు స్మెల్ బాగా వస్తుంది. ఓకే సో వీటిని మనం వడకట్టేసుకుందాం. ఓకే, మనకి రూఅఫ్జా ఇట్లాంటివి ఎలా అయితే ఫ్లేవర్ తో ఉంటాయో ఇది న్యాచురల్ గానే అలా ఉంది. కొంచెం ఇది వడగట్టుకోవడం ఇదంతా జాగ్రత్తగా చేసుకోలేము కదా, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది కదా. సో గుడ్డతో చేసుకోవాలి కంపల్సరీ. 2 మడతలు వేస్తే బాగుంటుంది. సో ఇది దీంట్లో వేసేసుకుంటాం. ఇదంటే ఎంత థిక్ అవ్వాలి రాజు గారు ఈ షర్బత్? సో ఇది ఇంకో కాసేపు మనకు మరిగితే సరిపోతుంది. ఓకే సరే రాజు గారు, మరి ఇది ఎలాగో టైం పడుతుంది కదా, ఈలోగా మనము కార్వింగ్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే రెండు రౌండ్స్ వేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం గ్యాప్ చూపిస్తున్నాం. ఓకే సో ఇక్కడ స్కేల్ చేస్తున్నాను. ఓకే సో వీటిని కలిపేస్తూ పెటల్స్ అండి. ఓకే లాంగ్ పెటల్స్ లాగా వేస్తున్నారా? అవునండి. ఇప్పుడు మనం ఈ వట్టివేళ్ళ షర్బత్ కి షుగరును ఇంకా నీళ్లు అంటే ఎంత ప్రపోర్షనేట్ ఎలా ఉండాలి రాజు గారు? ఎలా అయినా పర్వాలేదా? 1 కప్పు మనం పంచదార తీసుకుంటే ఒక 2 కప్పులు వాటర్ వేస్తామండి. సో దాని తర్వాత మళ్ళీ వట్టివేళ్ళు కూడా ఉడికించిన నీళ్ళు కూడా వేస్తాం కదా స్టాక్. సో అది సరిపోతుంది. ఓకే ఓకే. సో కొలతలు మనం చెప్పినట్టు ఇది వట్టివేళ్ళు ఒక 60 గ్రాములు. సో దానికి 1/2 కేజీ పంచదార పడుతుంది. సో ఆ స్టాక్. ఓకే ఓకే. సో ఇది ఇక్కడ ఆపేసేద్దామండి. సో స్టవ్ ఆపిన తర్వాత ప్రిజర్వేటివ్ యాడ్ చేద్దాం. ఓకే. వాటర్ ఇస్తారా? సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం అది యాడ్ చేసుకోకుండా దీన్ని డైరెక్ట్ స్టోర్ చేసుకుంటే ఉండదా రాజు గారు మనకి? సో ఎక్కువ రోజులు ఉండదు. ఎక్కువ రోజులు ఉండదు. ఓకే. సో కంపల్సరీ ఆ నిమ్మప్పు అనేది మనము యాడ్ చేసుకోవాలి. లేదా మనకు మార్కెట్లో సోడియం బెంజోయేట్ అని చెప్పేసి ఒకటి కూడా దొరుకుతుంది. సో ప్రిజర్వేటివ్. సో అదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చాలు.
సో ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ సైడ్ నుంచి స్కిన్ పీల్ చేసి తీసేసేయాలి. ఓకే. పెటల్స్ మార్క్ చేసుకోవాలా? అవునండి. సో దీంట్లో 6 పెటల్స్ చేస్తున్నాను. సో పెటల్ మధ్యలో కొంచెం గ్యాప్ కూడా చూపిస్తున్నాను. ఓకే. ఓకే. సో ఎడ్జెస్ కూడా కొంచెం ఇలా రౌండ్గా టర్న్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు గ్రూవర్తో లైన్స్ ఇస్తున్నాను. ఓకే. ఓకే. స్కిన్ పైన ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే. ఇప్పుడు ఇది ఏం చేయాలి మనం? గ్లాసెస్లోకి మనం సర్వ్ చేసుకుందాం. సో 3 వంతులు వాటర్ తీసుకుంటాం. సో 1 వంతు జ్యూస్ తీసుకుంటాం. ఓకే. ఇది ఇప్పుడు ఇలా వేడివేడిగా ఉంది కదా, పర్వాలేదా? సో ఈ వాటర్ ముందుగా వేసేసుకున్నాము, తీసేసుకోవచ్చు. మామూలుగా కొంచెం కోల్డ్ వాటర్ తీసుకుంటే బెటర్ ఏమో. బెటర్గా ఉంటుంది. ఇది అంటే మనం కొద్దిగా చల్లారి పెట్టేసుకోవాలి కదా, ఎలాగూ అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి కాబట్టి. సో ఇది అంటే మనం స్టోర్ చేసుకునేప్పుడు బాటిల్ బాగా నీట్ గా కడిగేసుకుని డ్రై చేసుకోవాలండి. డ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బాటిల్లోకి తీసేసుకుని క్యాప్ పెట్టేసి నిల్వ చేసుకోవాలి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బాటిల్ కూడా కొంచెం స్టెరైల్ అవుతుంది కొంచెం వేడికి. ఓకే. ఓకే. సో ఐస్ క్యూబ్స్. ఇది ఇలా చూస్తే యాక్చువల్గా మనకి నిమ్మరసం లానే ఉంది. ఐ మీన్ ఆ కలర్ అలాగే కనిపిస్తుంది. కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంది, న్యాచురల్ ఫ్లేవర్. ఎస్. సో కొంచెం పుదీనా. ఓకే. షర్బత్ రెడీ అండి. ఐస్. ఓకే అండి, మరి సమ్మర్ స్పెషల్ వట్టివేళ్ల షర్బత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ షర్బత్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వట్టివేళ్ల షర్బత్ తయారు చేసే విధానం: కుక్కర్ లో వట్టివేళ్లు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. దీన్ని వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న వట్టివేళ్ల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తడిలేని సీసాలు నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాస్ లో 3 వంతుల నీళ్లు, 1 వంతు వట్టివేళ్ల షర్బత్ వేసి ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే వట్టివేళ్ల షర్బత్ రెడీ. వట్టివేళ్ల షర్బత్ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది రాజుగారు. మనకి వట్టివేళ్ళు అనేవి ఎక్కడ దొరుకుతాయి రాజుగారు? మనకి మామూలుగా ఇది మూలికలు అమ్ముతారు కదండి, ఆయుర్వేదిక్ మూలికలు అవి. సో షాప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళేసి మనం వట్టివేళ్ళు అని చెప్పేస్తే మనకు ఇస్తారు ఇది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం సమ్మర్లో కూలర్స్ కూడా వట్టివేళ్ళు అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదా. సో అది ఒరిజినల్గా కాదు.
సో ఇలా మనకి షాప్లలో ఇలాంటి అంటే మూలికలు అమ్మే షాప్లలో తీసుకున్నది మనకు ఒరిజినల్ గా ఉంటుంది. సో అదొకటి గమనించుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, అంటే ఒరిజినల్ దీంట్లో తీసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కానివ్వండి, లేకపోతే ఆ షర్బత్ మనం తీసుకుంటున్నందుకు ఆ బెనిఫిట్స్ అనేవి సరిగ్గా ఉంటాయి. మిగతా అన్ని వట్టి వేళ్ళు అని చెప్పి అమ్మేవి కూలర్లకు అమ్మేటి మటుకు కాదండి. కూలర్స్ కి అంటే ఆ గడ్డి ఉంటుంది కదండి, అది వట్టి వేళ్ళు కాదు. సో కొన్ని పచారీ షాపులలో కూడా దొరుకుతాయి. ఓకే, అండ్ మనకి అది బాయిల్ చేసుకునేటప్పుడు ఆ స్మెల్ ని బట్టి కూడా యాక్చువల్ గా తెలుస్తుంది అనమాట ఇది ఒరిజినల్ దా కాదా అనేది. సో దాన్ని బట్టి తయారు చేసుకుని స్టోర్ చేసుకొని ఇలా సమ్మర్ లో రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది. సో ఆ వట్టి వేళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ముఖం పైన పులిపిర్లు రాలిపోవాలంటే కొత్త సున్నంలో పసుపు కలిపి దీన్ని పులిపిర్ల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పులిపిర్లు రాలిపోతాయి, అలాగే ఆ ప్లేస్ లోని చర్మం కూడా స్మూత్ గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూసే ముందు వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటి? కౌముది. కౌముది, బాగుందండి మీ పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను గండిపేట నుంచి వస్తున్నాను. గండిపేట నుంచి, ఓ చాలా లాంగ్ నుంచి వస్తున్నారు కదా. ఓకే, హాయ్ అండి, మీ పేరేంటి? లతా అండి. మీరు ఎక్కడి నుంచి వెస్ట్ వస్తున్నారు? మారేడుపల్లి. వెస్ట్ మారేడుపల్లి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా అండి? ఒకళ్ళకి ఇక్కడికి వచ్చాక పరిచయం ఏంటా? ఓకే, నో ప్రాబ్లం. సరే, మీ ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? ఓకే. సో మరి లేట్ చేయకుండా ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓకే, దోసకాయతో ఈరోజు మీరు ఇద్దరు వంటలు చేయాలి. ఓకేనా? ఏదైనా కాస్త వెరైటీగా లేదా మీకు బాగా దోసకాయతో వచ్చిన వంట ఏదైనా కూడా మాకు చేసి చూపించాలన్నమాట. ఓకేనా? సో రెడీయా ఇద్దరు కూడా? రెడీ. సో ఎవరు ఫస్ట్ వంట చేస్తారు? మీరు చేస్తారా? దోసకాయ ఫాస్ట్ గా ఆలోచించేసుకొని ఏం చేయాలి? ఓకే, నేను దోసకాయ వంకాయ పచ్చడి చేస్తానండి. దోసకాయ వంకాయ పచ్చడి కలిపేసి దోసకాయ కూడా కాల్చి వంకాయ కాల్చి అట్లా చేస్తారా? అవునండి. ఓకే ఓకే అండి, మరి దోసకాయ వంకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ వంకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, వంకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, బెల్లం చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. సో దీనికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి పచ్చడికి మనకి? ఇది వంకాయ కాల్చి ఇక్కడ పెట్టానండి. తొక్క తీసి నేను వంకాయకి నూనె రాసేసి కాల్చి తొక్క తీసి ఇక్కడ పెట్టాను, మెదిపేశారు. ఇది దోసకాయ కూడా నూనె రాసి స్టవ్ మీద కాల్చాను, తొక్క తీసి ఇక్కడ పెట్టాను. సో ఈ 2 గుజ్జులు మనకి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఈ దోసకాయని కొంచెం బెల్లము ముందర గ్రైండ్ చేసుకుంటాం, లైట్ గా, ఎక్కువ అవసరం లేదు. జారు తీసుకోవాలి. చింతపండు గుజ్జు రెడీగా ఉంది కదండి, అది కూడా కొంచెం ఇందులో వేసుకుందాం, బాగా మిక్స్ అవుతుంది. సో ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఇది మనం బౌల్లో తీసుకుందాము. వంకాయ కూడా మనం గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేద్దాము. ఈసారి సరిపడా ఉప్పు వేద్దాము. ఓకే, పసుపు అన్ని డైరెక్ట్ అందులో కలిపేసుకోవటమేనా? పోపులో కాకుండా? పోపులో కాదు, ఇందులోనే వేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు నేను మిక్సీ పట్టినప్పుడు ఇది పచ్చిమిర్చి కొత్తిమీర కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. సో పచ్చిమిర్చి కొత్తిమీర గ్రైండ్ చేసింది, అది మనం సరిపడా. సో కారం అంతా మనకి ఇంక ఇదే ఘాటు. పోపులో ఎండుమిర్చి వేసుకుందాము, పచ్చడికి ఘాటు. అదే పచ్చడికి ఘాటు ఇది. ఇప్పుడు పోపు పెట్టేద్దామా? చాలు.
సరిపడా నూనె. ఓకే, సో ఎలాగో జస్ట్ పోపుకే కాబట్టి కొద్దిగానే సరిపోతుంది. అవునండి. తాలింపు గింజలు వేసుకుంటాం. కొంచెం ఎక్కువ పోపు ఉంటే బాగుంటుంది. అవునండి, కటకట్లాడుతూ పోపు, అందుకనే మనం కటకట్లాడుతూ ఉండాలన్నమాట. అలాగే పప్పులు ఎక్కువ వేసారు. ఓకే, ఎండుమిర్చి. మా పిల్లలు కటకట్లాడుతూ ఉండాలంట పోపు. మీ పిల్లలకా? పిల్లలకి ఇష్టం అట్లా. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప ఒక బాబు అండి. సో ఇది ఇంగువ. ఇంగు వేసానండి. ఓకే, ఈసారి మనం చేస్తూ తుంపుకొని సన్నగా కరివేపాకు వేసుకుంటాం. ఆహా, ఇంగువ చాలా బాగా స్మెల్ వస్తుంది. మీరు ఈసారి కొంచెం నూనె వేద్దాము. తగ్గింది అనిపించిందా? తగ్గడం కాదు, ఇలా పైన ఇప్పుడు ఇంగు వేసాక మనం నూనె వేస్తే కొంచెం పడుతుంది మంచిగా. ఆఖరణ నూనె కలుపుదాం దాంట్లో కొంచెం. ఓహో, అలా వేయాలా? బాగుంటుంది, అలా వేస్తే బాగుంటుందా? ఓకే, సో ఇప్పుడు అలా పచ్చడిలో ఇది నేను మెంతులు, ఆవాలు, కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ ఆయిల్లో వేయించి ఇది గ్రైండర్ పట్టాను. కొంచెమే. చాలా చెప్పారే, ఏమేమి ఉన్నాయి ఇందులో? మెంతులు, జీలకర్ర లేదు, ఆవాలు, కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ. 5 ఐటమ్స్. ఓకే, అంటే ఇదేంటిది, ఏమన్నా స్పెషల్ మసాలా లాంటిదా ఈ పౌడర్ ఈ పచ్చడికి? బాగుంటుంది అది వేస్తే కనుక. మనం ఈ పచ్చడి లేని వేటిలో ఉన్నా సరే మెంతికారం పోపు వేసే ముందర మనం ఇది కొంచెం వేసుకుంటాం. ఓకే, ఓకే. సో అయితే మీ ఇంట్లో ఏ పచ్చడి చేసినా ఏది చేసినా పోపు మాత్రం కటకట్లాడే పోపు రెడీగా ఉంటుంది అన్నమాట. అవునండి. ఈసారి మొత్తం పచ్చడి కలిపేద్దాం. ఇది కలిపేసేయండి. తీసేద్దామా ఇందులో? బాగుంది, తీసేద్దాం. గారి పేరేంటి? మూర్తి అండి. మూర్తి గారు. సో ఈ పచ్చడి మనకి అంటే అన్నంలోకే కాకుండా ఇలా చపాతీ లాంటి వాటిలో బాగుంటుందండి. చపాతీ మీద, దోశ మీద మనం పిల్లలు ఇట్లా నలుచుకుని ఇలా తినలేకపోతే దాన్ని స్ప్రెడ్ చేసి మంచి రోల్ చేసి కూడా బాగుంటుంది. ఓకే, మధ్య మధ్యలో పోపు పోపు మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. ఇదేంటో బాగా చేసి. ఇవేం కాయలు? ఇవి వాక్కాయలండి. ఓ వాక్కాయలు. బాగా ఎక్కువ గంట పెట్టి అంటే ఈ కలర్ ఏదో బాగుంది. అంటే జనరల్ గా వాక్కాయలు మనకి గ్రీన్ గా కనిపిస్తూ ఉంటాయి కదా, బాగున్నాయి. నైస్. ఏదో బాగా పింకిష్ గా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఓకే. ఇదిగోనండి దోసకాయ వంకాయ పచ్చడి రెడీ. నైస్, బాగుందండి. ఓకే అండి, మరి దోసకాయ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ వంకాయ పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా మెంతులు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వంకాయలకు నూనె రాసి కాల్చి పై పొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. దోసకాయకు కూడా నూనె రాసి కాల్చి పై పొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో దోసకాయ గుజ్జు, బెల్లం, చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లో దోసకాయ పేస్ట్, వంకాయ గుజ్జు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దోసకాయ వంకాయ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ వంకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. బంగాళదుంపని ఉడికించి పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ లో కొద్దిగా పాలు కూడా కలిపి దాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా, కాంతివంతంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వారికి చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ఓకే, మరి దోసకాయ వంకాయ పచ్చడి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. లత గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు దోసకాయతో? దోసకాయ చెన్నా కర్రీ. దోసకాయ చెన్నా కర్రీ. ఓకే, ఓకే. మరి దోసకాయ చెన్నా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ చెన్నా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, దోసకాయ ముక్కలు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే లత గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఆయిల్ వేస్తామండి. ఓకే,
సరిపడా ఆయిల్. ఉమ్, ఆయిల్ వేడెక్కాక ఉమ్, ఉల్లిపాయలు. ఓకే. నో పోపు లేదు, పోపు అక్కర్లేదా? అక్కర్లేదండి. సో దోసకాయ కాంబినేషన్ లో కాబూలి శనగలు తీసుకున్నారా మీరు? అవును. ఓ, పట్టుకుంటా ఇవ్వండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి. ఓకే. మొత్తం కారం అంతా పచ్చిమిరపకాయలేనా? కారం కూడా వాడతారా? కొద్దిగా కొద్దిగా వేస్తారు. కొద్దిగా పసుపు వేసి, ఉమ్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. దోసకాయ ముక్కలు వేసి. వేయండి. ఓకే. ఉప్పు ఏమన్నా వేసుకుంటారా తర్వాత వేస్తారా? తర్వాత వేసి. ఓకే. ఓకే. సో ఇప్పుడు కౌముది గారు మ్యూజిక్ టీచర్ కదా, మనం ఒక పాట పాడించుకుందాం, ఓకేనా? సో పాడతారా అండి ఒక పాట? తప్పకుండా. ఏం పాడతారు? నారాయణ తీర్థ తరంగం పాడతాను. అవునా? ఓకే, పాడండి. జయ జయ స్వామిన్ జయ జయ, జయ జయ స్వామిన్ జయ జయ, జయ జయ స్వామిన్, జయ జయ జితవైరి, జయ జయ జితవైరి వర్గ ప్రచండ, జయ జయ జితవైరి వర్గ ప్రచండ, జయ జయ జితవైరి వర్గ ప్రచండ, జయ జయ గజముఖ జయ వక్రతుండ, జయ జయ స్వామిన్ జయ జయ, జయ జయ స్వామిన్ జయ జయ, జయ జయ స్వామిన్. వావ్, అంత పెద్ద గొంతు పెట్టుకొని ఇందాక నుంచి అన్ని మీలో మీరే చెప్పేస్తున్నారు మీ పచ్చడి చేసేటప్పుడు మాత్రం. నైస్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు కాబూలి చెన్న వేద్దామండి. సో అది ఆల్రెడీ మీరు ఉడికించి పెట్టారా? ఉడికించి పెట్టాను. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వైఫ్ అండి. ప్రస్తుతం హౌస్ వైఫ్ అంటే అది వరకు ఏం చేసేవాళ్ళు? స్కూల్లో ప్రీ ప్రైమరీ టీచర్ అండి. టీచర్ గా చేసేవాళ్ళ? ఓకే ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులే. కొద్దిగా కారం వేసుకున్నామండి. ఉమ్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఉమ్, కొద్దిగా కారం. కొద్దిగా కారం. మరి మీ పిల్లలు ఇలా కారం కారంగా చేస్తే తింటారా? చిన్న బాబు తింటాడండి. చిన్న బాబు స్పైసీ తింటాడా? కావాలా? పెద్ద బాబు తినడా? పెద్ద బాబు తింటాడు, కొద్దిగా తక్కువ కానీ తింటాడా? చిన్న బాబు ఎక్కువ, కొద్దిగా సాల్ట్. సో ఇందాక నుంచి మనం ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడే సరిపడా వేసేసుకో. ఓకే. కాకపోతే ఈ కాంబినేషన్ ఏదో బాగుంది చక్కగా, దోసకాయలో శనగలు. మూత పెడదామా? పెట్టేసాను. వాటర్ ఏం అక్కర్లేదా అండి? కొద్దిగా యాడ్ చేద్దామా? చాలు. సో కొద్దిగా శనగలకు కూడా టేస్ట్ అంతా పట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టేనా? ఓకే, వెయిట్ చేద్దాం. సో చూద్దాం ఒకసారి. అదేంటి ఇది పల్లీలు, కొబ్బరి, నువ్వులు, కొబ్బరి. నువ్వులు కొబ్బరి. ఓకే. జస్ట్ అది కొంచెం టేస్ట్ కోసం. టేస్ట్ కోసం గ్రేవీ. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. చాలా. అదేం పౌడర్? ఇది ధనియా పౌడర్. ధనియాల పొడి. ఓకే. ఒక 2 minutes ఉంచుదామా? మూత పెట్టారా? మూత పెట్టాను. సో చూద్దామా లత గారు? చూద్దాం. ఓకేనా? సరిపోతుందండి. ఆఫ్ చేయొచ్చా?
కొత్తిమీర వేస్తాను. వేయండి. కలిపేస్తాను. నేను ఒక చిన్న కవిత రాసుకొచ్చానండి, చదివి వినిపిస్తా అభిరుచి గురించి. కవిత రాసారా? ఓకే, మీది అయిపోయిందా? అయిపోయింది. కట్టేద్దామా? కట్టేద్దాం. చదవండి. అభిరుచి మీ అభిరుచి రుచికరమైన వంటలతో అందమైన చిట్కాలతో అలరించే అభిరుచి మీ అభిరుచి. అస్సలు వంటరాని వారికైనా తేలికగా నేర్చుకునే అవకాశం మీ అభిరుచి. సులువైన రీతిలో పిండి వంటలను ఎన్నో తెలుసుకునే సావకాశం మీ అభిరుచి. మాకందరికి ఇష్టమైన ప్రోగ్రాం రోజు చూస్తూ ఉంటాం మేమందరం కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా రాశారు. సో లత గారు, మీరు కూడా ప్లేట్ డెకరేషన్ బాగా చేశారండి. అవునండి. సింపుల్ గా అయినా కూడా చక్కగా ఇట్లా చేస్తే ఏంటంటే చూడడానికి బాగా అనిపిస్తుంది. ఓకే, సో రెడీ? రెడీ అండి. దోసకాయ చెన్నా కర్రీ అంతేనా? వేడి దోసకాయ చిన్న కర్రీ టేస్ట్ చేస్తే తప్పకుండా చెప్తాను. ఓకే అండి, మరి దోసకాయ చెన్నా కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ చెన్నా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత నువ్వులు, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ చెన్నా కర్రీ రెడీ. ఓకే అండి, మరి దోసకాయతో 2 వంటలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఇక్కడేమో చక్కగా కాల్చి పచ్చడి చేశారు. ఓకే, అదేమో చనా కాంబినేషన్ లో కర్రీ. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి, ఫస్ట్ పచ్చడి చూసేద్దాం. బాగుందండి, ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. పోపు కటకట్లాడుతూ బాగుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కర్రీ టేస్ట్ చూద్దాం. లత గారు, ఇది కూడా బాగుంది. అంటే ఆ మసాలా అల్లం వెల్లుల్లి దీంతో ఆ దోసకాయ ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది యాక్చువల్గా. నువ్వులు కొబ్బరి కొంచెం మీరు పసుపు కూడా ఎక్కువ యాడ్ చేశారు కదా, సో అది కూడా అంటే అదంతా కలిపి ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. నైస్. సో 2 వంటలు కూడా డిఫరెంట్ గా ట్రై చేశారు ఇద్దరు. సో రాజు గారు, ఏది బెస్ట్ రెసిపీ ఈ రోజు? ఈరోజు 2 కూడా బాగున్నాయండి. ఎందుకంటే దోసకాయ కాంబినేషన్ లో చాలా తక్కువ అసలు చేసుకోరు, వెరైటీగా ఉంది. అంటే అవి తినేప్పుడు కొంచెం మంచిగా చెనా తాలూకు ఆ టేస్ట్ కానీ, ఆ దోసకాయ కొంచెం లైట్ పులుపుతో ఉంటుంది కదా, సో బాగుంది. సో ఇక్కడ పచ్చడి సో కాల్చి చేశారు కదా, సో ఆ బర్నింగ్ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో 2 బెటర్ గా ఉన్నాయి. సో రెండింటికంటే కొంచెం ఎక్కువ బెటర్ అంటే పచ్చడి. మెయిన్ ఏంటంటే అక్కడ వంకాయ కాల్చడం వల్ల వచ్చిన ఫ్లేవర్ ప్లస్ ఇది మనం పచ్చడిలో కూడా వాడుతూ ఉంటాం కదా దోసకాయని, సో ఆ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. బాగుంది. అంటే పాత కాలం పచ్చడి చేసి చూపించారు. మా అమ్మగారి పచ్చడి, అదే మీ అమ్మగారి పచ్చడి బాగుంది. అండ్ మీకు కూడా చక్కగా ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ టు ఈటీవీ అండ్ థ్యాంక్ యూ టు గీత గారు. వెల్కమ్. సో లత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి దోసకాయతో ఇవాళ వెరైటీ ఊరించే వంటలను చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి
56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని ఈజీగా తీయాలంటే ముందుగా కొబ్బరి చిప్పని ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత ట్రై చేస్తే కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి, మరి ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన సొరకాయ పులుసు కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సొరకాయ, చింతపండు, నువ్వుల పొడి, వెల్లుల్లి, ఇంగువ. సొరకాయ మంచిదే, కానీ పులుసు కూరలు అన్నవి కొంచెం మనం చలికాలంలో కానీ వింటర్లో కానీ అలా తీసుకుంటే బాగుంటుంది. ఈ సీజన్ కంటే కూడా మనకు ఆ సీజన్లో యూస్ఫుల్గా ఉంటుంది. సో మరో ఆప్షన్ ఏంటంటే చింతపండు కంటే మనం మామిడికాయ కూడా వాడుకోవచ్చు ఆ పులుసు కోసం అని. అంటే ఆ పులుపుదనం అనేది మనకు ఎలాగైనా కావాలి అనుకున్నప్పుడు మనం మామిడికాయ ఈజ్ అ బెటర్ ఆప్షన్. సో మనం అలా ట్రై చేసుకోవచ్చు. నువ్వుల పొడి బాగుందండి డెఫినెట్గా, ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా మనకు బాగా ఉపయోగపడేవి. సో ట్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ మీరు సమ్మర్ స్పెషల్లో చూసిన వట్టివేరు షర్బత్. వట్టివేరు అనేది ఏంటంటే అది ఇట్స్ కైండ్ ఆఫ్ అ రూట్ అండి. అది చక్కగా మనకు సువాసన ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది ఒక హీలింగ్ గుణాలు కూడా ఉన్నట్టు కూడా మనకు రీసెర్చ్ చెప్తుంది. ఇట్స్ అ వెరీ ఓల్డ్ థింగ్ అండి. ట్రెడిషనల్గా వాడే ఒక రకమైన వేర్ అది. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఆరోమాటిక్ ఆయిల్స్ అని ఒక రకమైన ఆయిల్స్ అందులో ఉంటాయి. జనరల్గా ఆయుర్వేదిక్ మసాజెస్ కానీ లేకపోతే మనకు బాడీలో ఏవైనా ఆయిల్స్ కానీ వాడాలి నొప్పికి, పెయిన్కి, లేకపోతే స్కిన్ కేర్ ఆయుర్వేదిక్ సోప్స్లో కానీ న్యాచురల్గా ఒక క్లెన్జింగ్ ఏజెంట్గా, ఒక మైక్రోబియల్ యాక్టివిటీ దూరంగా ఉంచడానికి, అంటే ఏదైనా మనం క్లెన్సింగ్ ఏజెంట్గా మనం వాడుకోవడానికి చాలా బాగుంటుంది. తాగితే కూడా మనకు ఇంచుమించు అలాంటివే బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ అ రూట్ అండి. సో రూట్స్ ఎప్పుడు కూడా మనకు అందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా అందిస్తాయి కాబట్టి మనం ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంటలో కూడా మనం కరెక్ట్గా ఈ సమ్మర్కి తగినట్టుగా ఒక వెజిటబుల్ మనం చూస్తున్నాము. అదేంటంటే దోసకాయ. సొరకాయ ఎలా మంచిదో దోసకాయ కూడా మనకి ఈ సీజన్లో బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. దోసకాయ మనకు ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి అందులో విటమిన్ ఏ ఉంటుందండి. సో విటమిన్ ఏ ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటే మనకు సన్లైట్ ఎక్కువ ఎండ తీవ్రత నుంచి మనకు కవచంలాగా కూడా పనిచేస్తుంది. వెరీ గుడ్ అండి. సో దోసకాయ చెన్నా కర్రీ, అలాగే దోసకాయ వంకాయ పచ్చడి. సో రెసిపీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. దోసకాయ చెన్నా కర్రీ బాగుందండి. దోసకాయ కానీ చెన్నా కానీ, తర్వాత మనకు నువ్వులు, కొబ్బరి రెండు కలిపి మనకు పేస్ట్ చేశారు. కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా జస్ట్ 1 or 2 ట్రై చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఐదర్ నువ్వులు లేకపోతే కొబ్బరి. ఒకవేళ అలా కొబ్బరి వాడినా తక్కువ క్వాంటిటీలో వాడుకోండి. సో దోసకాయ చెన్నా కాంబినేషన్లో మరో బెనిఫిట్ ఏంటంటే మనకు అక్కడ ప్రోటీన్ కూడా 100% వచ్చేస్తుంది. సో బాగుందండి. అలాగే దోసకాయ వంకాయ పచ్చడి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. ఎక్కువగా పచ్చళ్ళు, ఊరగాయలు వాడేది కూడా మనం ఈ సీజన్లోనే. ఎందుకంటే మనకు చెమటతో పాటు బయటపడే ఒక ముఖ్యమైన మినరల్ ఏంటంటే సోడియం. సోడియం లోపించేసరికి మనకు డిజీనెస్, డిస్ఓరియంటేషన్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయండి. సో సింపుల్గా అలా నీళ్లు తాగితేనే ఒక్కొక్కసారి కూడా మనకు ఆ సోడియం అనేది రీటైన్ అవ్వదు. సో కాస్త ఎక్కువ క్వాంటిటీ అని నేను డెఫినెట్గా చెప్పను, కాస్త పచ్చళ్ళు, ఊరగాయలు కూడా ఈ టైంలో వాడుకుంటే మంచిది. ఇందులో ఉన్న కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. దోసకాయ, వంకాయ, మెంతులు, ఆవాలు, ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. సో డెఫినెట్లీ మనం ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ సాల్ట్ కానీ వాడము, ఎంత కావాలో అంతే వాడతాం కాబట్టి డెఫినెట్గా ఇది మనం ఈ సీజన్లో ట్రై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ సీజన్కి తగినట్టుగా ఉందండి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు రెండు కూడా మంచి టేస్టీ వంటలు చూపించారు. ముఖ్యంగా సమ్మర్ స్పెషల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఆ వట్టి వాళ్లతో షర్బత్ అనేది మనకి సమ్మర్ అంతా కూడా చక్కగా స్టోర్ చేసుకొని వాడుకోవడానికి వీలుగా ఉంది. అండ్ పులుసు కూర సొరకాయతో, సో వన్ ఆఫ్ ది టేస్టీ ఐటమ్. సో రెండు కూడా చాలా బాగున్నాయి రాజు గారు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనలు కూడా మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50152.
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.